హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలని కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, జీతాలు పెంచండి అని. మా జీతాలు పెంచండి అంటూ చాలా కాలంగా కోరుతూ వస్తున్నారు. సో నిర్మాతలు స్పందించకపోవడంతో సడన్గా మేము షూటింగ్లకు రాము అంటూ షూటింగ్లకు బంద్ పెట్టారు. సో షూటింగ్లకు బంద్ పెట్టిన సందర్భంగా నిర్మాతలు వ్యవహరించిన తీరు అహంకార పూరితంగా ఉంది. మీరు రాకపోతే పర్వాలేదు, మేము ముంబై నుంచి తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించుకుంటాం, మేము షూటింగ్లు ఆపమంటూ హెచ్చరిక ధోరణితో మాట్లాడారు. 2 రోజులు 3 రోజుల తర్వాత తత్వం బోధపడింది. వాళ్ళు లేకపోతే పని నడవదు అని అర్థమైంది. సో అప్పుడు ఆ కార్మికులతో మాట్లాడి చర్చించి సమస్య పరిష్కారం చేయడం పైన దృష్టి పెట్టాల్సింది పోయి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో కార్మికుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో కార్మికులు పనిచేస్తే మాత్రమే షూటింగ్స్ నడుస్తాయి. కార్మికులు మిగతా కార్మికులు ఎవరినో అడ్డాపైన కూలీలు ఎవరినో తీసుకొచ్చి చేయించుకునే పని కాదు. సంవత్సరాలుగా ఇండస్ట్రీ పైన ప్రేమతో, ఇష్టంతో, నమ్మకంతో ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళ పట్ల నిర్మాతలు చూపిస్తున్న గౌరవం ఏంటి, నిర్మాతలకు ఆ కార్మికుల పట్ల ఉన్న రెస్పెక్ట్ ఏంటి అనేది గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. సో నిర్మాతలు ఏ రకంగా అహంకారపూరితంగా బిహేవ్ చేస్తున్నారో 2 ప్రభుత్వాలు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. సమస్య కార్మికులది, నిర్మాతలది కాదు. కార్మికులు కడుపు ఎండి తిండి లేక తమకు కష్టానికి తగిన జీతం రావట్లేదని ఆవేదనతో బంద్ పెట్టారు. సో అప్పుడు చర్చించాల్సింది ఎవరితో చర్చ జరపాలి? మాకు అన్యాయం జరుగుతోందని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వాళ్ళతోట, ఎవరైతే అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయో వాళ్ళతోట, ఎవరిని పిలిచి చర్చించాలి ప్రభుత్వం? ఎవరితో మాట్లాడాలి? నిర్మాతలతోట, కార్మికులతోట? కార్మికులు ఎందుకు కాని వాళ్ళు అయిపోయారు ప్రభుత్వాలకు? హైదరాబాద్ నుంచి ఒక నిర్మాతల బృందం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళగానే అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి రెడీగా ఉంటారు, వాళ్ళతో చర్చలు జరుపుతారు. రేపు పొద్దున సీఎంతో, ఆ తర్వాత డిప్యూటీ సీఎంతో సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. అసలు తెలంగాణలో హైదరాబాద్ ప్రాంతంలో కార్మికులు ఆందోళన చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఏ రకంగా సంబంధం? ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా హైదరాబాద్లో ఉండి ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తుంటే, ఇక్కడ కార్మికులకు సంబంధించిన సమస్య ఉంటే, ఇక్కడ కార్మికులతో ఇక్కడ నిర్మాతలు చర్చించి ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించింది. ఇక్కడ ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి, వాళ్ళంతా హైదరాబాదీస్గా ఉంటారు. వీళ్లకు నిర్మాతలకు మధ్య ఇష్యూ ఉంటే ఆంధ్రప్రదేశ్లోని సినిమాటోగ్రఫీ మంత్రికి ఏంటి సంబంధం? ఆయన పిలిచి వీళ్ళతో చర్చలు జరపడం ఏంటి? సమస్య ఎవరికి వచ్చింది? నిజంగానే కన్సర్న్ ఉంటే సినిమా ఫెటర్నిటీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క డిప్యూటీ సీఎంగా ఉన్న సందర్భంలో ఎవరిని పిలిచి ఇనిషియేట్ చేసి సమస్యను పరిష్కారం చేయాలి? కష్టం కలిగిన వాడిని, కడుపు గాలుతున్న వాడిని, రోడ్డు మీద నిలబడి ఆందోళన చేస్తున్న వాడిని కదా పిలిచి మాట్లాడాల్సింది. రాజకీయ ఉపన్యాసాలకే పరిమితమా? సినిమా డైలాగులకే పరిమితం మనం? మరోవైపు తెలంగాణ సర్కారు కార్మికులను పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. ఎఫ్డీసీ చైర్మన్ ఒక అగ్ర నిర్మాత దిల్ రాజు, ఆయన నేతృత్వంలో నిర్మాతలంతా వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమైపోయి ఇద్దరు కలిసి కూర్చొని సమస్య పరిష్కారం చేసుకోవాలంట. సమస్య నిర్మాతల దగ్గరే ఉంది కదా. 30% మేము పెంచాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. మేము వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకొని చేసుకుంటామన్నారు. ఇంకా కొన్ని అలిగేషన్స్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు బిహేవ్ చేశారు. సో ప్రభుత్వాలు నోరున్న వాడి పక్కనే ఉంటాం, డబ్బున్న వాడి పక్కనే ఉంటాం, డబ్బున్న వాడికి కష్టం వస్తేనే మాకు నొప్పి తెలుస్తుంది, పేదవాళ్ళు రోడ్డుపైన ఆందోళన చేసినా, ధర్నాలు చేసినా, వర్షంలో దడిచినా, గగ్గోలు పెట్టినా, కేకలు పెట్టినా మాకు పట్టవు, వినపడవు అని బిహేవ్ చేస్తున్నట్లు కనపడుతోంది. సో ప్రభుత్వాలు పేదల పక్షాన ఉండాలి, బాధితుల పక్షాన ఉండాలి, గొంతు లేని వాళ్ళ పక్షాన ఉండాలి. వెరీ అన్ఫార్చునేట్. సినీ కార్మికుల అంశానికి సంబంధించి 2 ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ, నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేని విషయంగా నేను దీన్ని చూస్తున్నాను. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు నిర్మాతల పట్ల చూపిస్తున్న కన్సర్న్ చూసినప్పుడు కోపం వస్తోంది. మీరు టికెట్ల ధరలు పెంచుకోవాలంటే ప్రేక్షకులను పీడించడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలి. మీరు సినిమాలు తీసుకోవాలంటే తక్కువ జీతానికి, చాలీచాలని జీతానికి కార్మికులంతా మీ సినిమాల కోసం పనిచేయాలి. మీకు కష్టం వస్తే 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి.
కొంతమంది నిర్మాతల ప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్లుగా రెండు ప్రభుత్వాలు బిహేవ్ చేస్తున్నాయి. సో ప్రభుత్వాలు ఒకసారి పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద నిర్మాతలు, వాళ్ళు చాలా పేరున్న వాళ్ళు, వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు అని చూస్తే మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టిన వాళ్ళు ఆలోచన చేస్తే ఆ సీట్లోంచి బయటికి రావాల్సి వస్తుంది. కాబట్టి కార్మికుల పక్షాన ఉండండి. వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. నిర్మాతల్ని ఒప్పించి వాళ్ళ లాభాలు తగ్గించుకొని, వాళ్ళకి ఎవరికి నష్టాలు రావట్లా, వాళ్ళు నష్టపోయి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే కార్మికులు వాళ్ళే అడగరే, అడిషనల్గా శాలరీస్ అడగరు. వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. టిక్కెట్ల ధరలు పెంచుకొని రోజువారీ కూలీ నెలవారీ జీతం తీసుకునే వాళ్ళపైన కనీసం కరికులం లేకపోతే ఎట్లా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని మాట్లాడతాడు వాడు. సింగిల్ రూమ్లో 5 మంది 10 మంది బతుకుతున్నారు అని చెప్తున్నారు కార్మికులు. ఓ 10 మంది నిర్మాతలు 2 మంత్రులను పట్టుకొని ఆ కార్మికులు ఇళ్ళకి ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో అని. హైదరాబాద్ లాంటి నగరంలో 20,000 25,000 30,000 జీతంతో బతికే పరిస్థితి ఉందా ఇప్పుడు? పైగా వాళ్ళదేమో 9 to 5 జాబ్ కాదు. ఒకసారి షూటింగ్కి వెళ్తే 10 గంటలకు బయటకు వస్తారో, 12 గంటలకు వస్తారో, 20 గంటలకు వస్తారో తెలియని పరిస్థితి. సో అటువంటి వాళ్ళ పట్ల నిర్మాతలకు ఎలాగూ కనికరం లేదు, నిర్మాతలకు ఎలాగో ఆలోచన లేదు. వాళ్ళు ఊహల్లో ఉన్నారు, 100 కోట్లలో ఉన్నారు. ప్రభుత్వాలకు కూడా లేకపోవడం వెరీ అన్ఫార్చునేట్.